వార్తావాణికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ. తెలుగు సినిమా స్థాయి రోజురోజుకు పెరుగుతోంది. భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా మూవీస్ ఇలా వందల కోట్ల బడ్జెట్తో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ తరుణంలో రెమ్యూనరేషన్ విషయంలో ఎక్కడా హీరోలు తగ్గడం లేదు. ప్రధానంగా హీరోల పారితోషికం విషయానికి వస్తే మూవీ మేకర్స్కు చెమటలు పట్టాల్సిందే. కానీ మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ మాత్రం అందుకు భిన్నంగా తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అప్కమింగ్ మూవీ గేమ్ చేంజర్ సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. డైరెక్టర్ శంకర్ కాంబోతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు తొలుత 200 కోట్ల బడ్జెట్తో నిర్మించాలని భావించారు. కానీ పలుమార్లు వాయిదాలు పడడంతో 400 కోట్లకు బడ్జెట్కి చేరుకుంది. దీంతో దిల్ రాజు కెరీర్లో భారీ బడ్జెట్ మూవీగా నిలిచింది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ కు భారం కాకుండా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న సినిమా కావడంతో ప్రారంభంలో రామ్ చరణ్కు భారీ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారట. కానీ ఊహించిన స్థాయిలో సినిమా ఖర్చులు పెరిగిపోవడంతో, అనుకున్న డేటుకు సినిమా పూర్తి కాకపోవడంతో, అలాగే పలుమార్లు వాయిదా పడడంతో అనుకున్న దానికంటే బడ్జెట్ మించిపోయింది. ఈ తరుణంలో రామ్ చరణ్ తన పారితోషికాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాడట. దాదాపు 35 కోట్లను తగ్గించి 65 కోట్లు మాత్రమే పారితోషికం తీసుకున్నట్టుగా సమాచారం. RRR లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చరణ్ నటించిన ఈ సినిమాకు అది చాలా తక్కువ రెమ్యూనరేషనే. అలాగే డైరెక్టర్ శంకర్ కూడా తన రెమ్యూనరేషన్ దాదాపు 15 నుండి 20 కోట్ల వరకు తక్కువ పారితోషికం తీసుకున్నట్టుగా టాక్. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాపై ఫుల్ పాజిటివ్ టాక్ ఉంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్ మంచి రెస్పాన్స్ రావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్తానికి ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీలో రామ్ చరణ్ చిరు అడుగుజాడలను నడుస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇంతటితో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.